పర్సనల్ లోన్స్, హోమ్ లోన్స్, బిజినెస్ లోన్స్ ఎలాంటి రుణాలకైనా వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కొత్త రవీంద్రబాబు గారు. వారితో మాట్లాడదాం. రవీంద్రబాబు గారు నమస్కారం సార్. నమస్తే. ఎలా ఉన్నారు? ఎక్సలెంట్. ఓకే, ఇప్పుడు హైదరాబాద్లో హైడ్రా అనేది దడపుట్టిస్తుంది సార్. చెరువులు, నాలాలు, ప్రభుత్వానికి సంబంధించిన భూములు ఎవరు కబ్జా చేసినా సరే వెంటనే కూల్చి పడేస్తాము. నివాస సముదాయాలు అయితే నోటీసులు ఇస్తాము, అలాంటివి కానివైతే నోటీసులు కూడా ఇవ్వం, కూల్చేస్తామని చెప్పి కమిషనర్ రంగనాథ్ గారు కూడా చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి ఉంది. సో ఎలా చూస్తున్నారు ఈ హైడ్రా బాడీ ఏర్పాటు చేయడం కానీ, సీరియస్గా యాక్షన్ చేసుకుంటూ ముందుకు పోవటం కానీ ఏం చెప్తారు మీరు? సో ఇప్పుడు హైదరాబాద్లో కానీ తెలంగాణలో కానీ బర్నింగ్ టాపిక్ ఏదన్నా ఉందే అంటే అది హైడ్రా. సో హైడ్రా అసలు మీనింగ్ మనం ఒకసారి గమనించినట్టయితే హైదరాబాద్ డిజాస్టర్ రెస్పాన్స్ అండ్ అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ. ఈ పేరు పెట్టడం వల్ల చాలామందికి డిజాస్టర్ రెస్పాన్స్ అనగానే జనరల్గా మనకు గుర్తొచ్చేది ఏంటంటే హైదరాబాదు ఒక చిన్న వర్షానికి కూడా అతలాకుతలం అయిపోయే సందర్భం, ఇళ్లలోకి నీళ్లు రావటం, ట్రాఫిక్ అంతరాయాలు కలగటం. ఆ సందర్భంలో జీహెచ్ఎంసీకి సంబంధించిన డిజాస్టర్ రెస్పాన్స్ టీం వచ్చి జనాన్ని రెస్క్యూ చేయటం, అక్కడి నుంచి వెకేట్ చేయటం, నీళ్లు లాగింగ్ క్లియర్ చేయటం. దీని ఇంప్రెషన్ ఆఫ్ డిజాస్టర్ రెస్పాన్స్ అనేది ఆ విధంగా ఉంటుంది మనకు జనరల్గా. కానీ ఇక్కడ హైడ్రాలో డిజాస్టర్ రెస్పాన్స్ అని పేరు పెడితే దాని మీనింగ్ నాట్ టు రెస్క్యూ ద పీపుల్ వెన్ ఫ్లడ్స్ అరైవ్స్ ఇన్ హైదరాబాద్. అది కాదు కాన్సెప్ట్. దానికి రూట్ కాజ్ ఏంది, ఎందుకు ఈ చిన్న వర్షానికి 10 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్ వర్షానికి హైదరాబాదే కాదు అన్ని పెద్ద నగరాలన్నీ కూడా మునిగిపోయే పరిస్థితి ఎందుకు వస్తుంది? దాని రూట్ కాజ్ ఎక్కడుంది? రూట్ కాజ్ ఎక్కడ ఉందంటే చెరువులు, లేక్స్, నాలాలు మొత్తం ఎంక్రోచ్ అయిపోవటం, కాంక్రీట్ జంగిల్గా అవటం, నీళ్లు వెళ్ళటానికి మార్గాలన్నీ బంద్ అయిపోవటం. దానివల్ల ఆ కారణం వల్ల హైదరాబాద్కి ఫ్లడ్స్ లేకపోతే ఎటువంటి సిటీస్కి ఫ్లడ్స్ వచ్చి జనం ఎఫెక్ట్ అవుతా ఉన్నారు. సో ఆ మూల కారణం ఏదైతే ఉందో ఆ ప్రొటెక్షన్ ఆఫ్ లేక్స్, ప్రొటెక్షన్ ఆఫ్ నాలాస్, వీటిని ప్రొటెక్ట్ చేయడం కోసం డిజాస్టర్ రెస్పాన్స్. రెండోది అసెట్స్ మానిటరింగ్ అండ్ ప్రొటెక్షన్ ఏజెన్సీ అన్నాం. అసెట్స్ మానిటరింగ్ అంటే ప్రైవేట్ అసెట్స్ మానిటరింగ్ కాదు, ప్రొటెక్షన్ కాదు. ఓన్లీ గవర్నమెంట్కి సంబంధించిన అసెట్స్ ఏదైతే ఉన్నాయో అవి గవర్నమెంట్ వేకెంట్ ల్యాండ్స్ కావచ్చు, లేక్స్ కావచ్చు, నాలాలు కావచ్చు, పార్కులు కావచ్చు, వీటిని కబ్జా గురి కాకుండా ఎట్లా ప్రొటెక్షన్ చేయాలా, మానిటరింగ్ చేయాలా. ఈ బ్రాడ్ కాన్సెప్ట్ తోటి హైడ్రా అనేది ఒక వినూత్నమైన ఇనిషియేటివ్ ఫ్రేమ్డ్ ఇన్ ద స్టేట్ ఆఫ్ తెలంగాణ, ద ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. ఓకే, దీని మూల కారణాన్ని అన్వేషించి దాని లేకులు ప్రొటెక్ట్ చేయడం కోసం ఇది ఏర్పాటు చేయబడింది. ఇది ఎందుకు చేశాము, దీనివల్ల పర్పస్ ఏంది, సర్వ్ అవుతుందా కాదా, జనంలో రకరకాల భిన్నాభిప్రాయాలు, అనుమానాలు, సందేహాలు ఉత్పన్నమవుతున్నాయి. కొంతమంది భూస్వాములకి దడ కూడా పుడతా ఉంది. మనం చూసినట్టయితే లేక్స్ చాలా వరకు హైదరాబాద్లో కుసించుకుపోయి కబ్జాకు గురైనాయి. ఫర్ ఎగ్జాంపుల్ అందరికీ గుర్తుండే విధంగా హుస్సేన్ సాగర్ లేక్ గురించి మనం మాట్లాడుకోవాలంటే హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న లేక్. అది 1562లో అప్పట్లో నిజాం గారు 1500 ఎకరాల్లో ఆ లేక్ని నిర్మించారు తాగునీటి కోసం హైదరాబాద్. ఈరోజు హుస్సేన్ సాగర్ లేక్ గమనించినట్టయితే 500 ఎకరాల్లో ఉంది. 1000 ఎకర్స్ ఏమైపోయింది? సో ఇక్కడ ఇంకొక డిబేటబుల్ అంశం ఉంది. 1000 ఎకర్స్లో ప్రైవేట్ వాళ్ళు కబ్జా చేశారని నా ఉద్దేశం కాదు. అందులోనే నెక్లెస్ రోడ్ వచ్చింది, అందులోనే జలవిహార్ వచ్చింది, అందులోనే కొత్తగా సెక్రటేరియట్ వచ్చింది, రకరకాలు వచ్చినాయి, అమరవీరుల స్తూపం కానీ అన్నీ వచ్చినాయి. ఈ విధంగా లేకు వేరియస్ కారణాల వల్ల అది ప్రైవేట్ కావచ్చు, గవర్నమెంట్ కావచ్చు, లేకులు కుదించుకుపోవటం, కృషించుకుపోవటం, కొన్ని మాయమవటం, ఓకే, ఇవన్నీ ఇవన్నీ జరగటం వల్ల నీళ్ళు ఎక్కడికి పోవాలో తెలియని పరిస్థితి. అప్పట్లో ఈ లేకులన్నీ తాగునీటి కోసం, సాగునీటి కోసం, లేకపోతే ఎకో సిస్టమ్ ఒకటి మెయింటైన్ చేయడం కోసం, బ్యాలెన్స్ చేయడం కోసం నిజాం నవాబులు నిర్మించారు. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తీసుకున్నట్టయితే గండిపేట దగ్గర ఉన్న ట్విన్ లేక్స్ విచ్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ టు హైదరాబాద్ దోస్ డేస్, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్. ఈ ట్విన్ లేక్స్ వల్ల హైదరాబాద్కి జలాశయాలు, జంట నగరాలకు నీళ్లు రావడం కోసం అప్పట్లో రాజులు 1908లో వరదలు వచ్చినప్పుడు ఈ వరదల కోసం తట్టుకోవాలంటే ఒక ప్లానింగ్ ఉండాలి ఆ లేక్స్ అనేది. అప్పట్లో ప్రముఖ ఇంజనీర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు ప్లానింగ్ ప్రకారం ఆ లేక్స్ డిజైన్ చేశారు. లేక్స్తో పాటుగా గొలుసు కట్టు చెరువులు డిజైన్ చేశారు. అవన్నీ ఉన్నప్పుడు వరదలు తగ్గినాయి. 1908 తర్వాత మళ్ళీ 2020లో వచ్చినాయి. ఈ సీక్వెన్స్ ఇప్పుడు చూస్తూ ఉంటే కబ్జా ఎక్కువ పెరగటం, రోడ్డు మీదకి చిన్న వర్షానికి నీళ్లు రావటం. సో దీన్ని అరికట్టడం ఎక్కడో స్టార్ట్ చేయకపోతే ఫ్యూచర్ జనరేషన్కి మనం ఏమి ఇవ్వగలం? ఒకటి, హైదరాబాద్ అనగానే ప్రపంచానికి నాకు మీకు గుర్తొచ్చేది హైదరాబాద్ ఈజ్ మెంట్ ఫర్ లేక్స్ అండ్ రాక్స్. ఏమైపోయినాయి ఆ లేక్స్? మాయమైపోయినాయి. సో దీన్ని ప్రొటెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది. ఒకవైపు లేక్స్ ని ప్రొటెక్ట్ చేస్తూనే
మరోవైపు ఈ కూల్చివేతల ద్వారా కొంతమంది సామాన్యులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఉంది. ఉన్న పళంగా ఖాళీ చేయమంటున్నారు, ఉన్న పళంగా వేరే రెసిడెన్స్ చూసుకుని వెళ్ళిపోండి అని చెప్పేసి అంటూ ఉన్నారు. సో అంటే ఇట్లా ఫంక్షన్ హాల్స్ కావచ్చు, రిసార్ట్స్ కావచ్చు, ఫామ్ హౌస్లు ఇవి కూల్చేస్తే ఇబ్బంది లేదు. కానీ సామాన్యంగా ఉంటున్న ఇళ్లను కూడా, కొన్ని సంవత్సరాలుగా ఉంటున్న ఇళ్లను కూడా ఖాళీ చేసేయండి, మేము కూల్చేస్తున్నాం అంటే వాళ్ళు కట్టుబట్టలతో ఎట్లా పోవాలని చెప్పి ఇలాంటి విమర్శలు కూడా వస్తూ ఉన్నాయి ఒక సైడ్ నుంచి. ఈ విమర్శకి నేను విశ్లేషణాత్మకమైన పూర్తి వివరణ ఇవ్వగలను. జనంలో ఉన్న అనుమానాలు కొంత పారదోలాల్సిన అవసరం ఉంది మీలాంటి ఛానల్స్ ద్వారా. ఇప్పుడు మనం ప్రధానంగా గమనించినట్టయితే హైడ్రా అనే ఫామ్ అయింది జూలై 19, 2024. ఈ లక్ష్యంతో ఫామ్ అయింది. జివో 99 రిలీజ్ చేయడం వల్ల జివో ఎంఎస్ నంబర్ 99 గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఈ హైడ్రాని ఫామ్ చేశారు, కాన్స్టిట్యూట్ చేశారు. రంగనాథ్ గారు కమిషనర్గా, చీఫ్ మినిస్టర్ గారు చైర్మన్గా. సో ఇది అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆలోచించినట్టయితే లేక్స్ ఎంక్రోచ్ అవటానికి, కబ్జా కావటానికి, మాయం అవటానికి కారణాలు ప్రధానంగా మనం గమనించినట్లయితే 40% ఆఫ్ ద లేక్స్ ఎందుకు ఎంక్రోచ్ అవుతున్నాయి అంటే రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్ కడుతున్నారు. 25% ఆఫ్ ద లేక్స్ ఎందుకు ఎంక్రోచ్ అవుతున్నాయి అంటే ఇండస్ట్రియల్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ బిల్డింగ్స్ వస్తున్నాయి. 15% ఆఫ్ ద లేక్స్ ఎంక్రోచెస్ రీజన్ ఏమంటే ఫార్మింగ్. 10% ఆఫ్ ద లేక్స్ ఎంక్రోచ్ ఎందుకు అవుతున్నాయి అంటే డెబ్రిస్, వేస్ట్ మెటీరియల్ డంపింగ్ చేస్తున్నారు. ఓకే, ఈ పర్సంటేజ్ ఆఫ్ అనాలిసిస్ లేక్స్ ఎంక్రోచ్ అవటానికి ప్రధానమైన కారణం. అందుకే మనకు మాయమైపోతా ఉన్నాయి లేక్స్. ఫస్ట్ పాయింట్ అక్కడ. సెకండ్, మనం లేక్స్ పరిశీలించినట్టయితే హైదరాబాదే ఫేమస్ ఫర్ లేక్స్ కదా. ఇప్పుడు మనం ప్రధానమైన లేక్స్ ఎంత పర్సంటేజ్ ఎంక్రోచ్ అయినాయి ఒకసారి పరిశీలించినట్టయితే హుసేన్ సాగర్ తీసుకున్నట్టయితే 75% ఎంక్రోచ్ అయింది. ఉస్మాన్ సాగర్ తీసుకున్నట్టయితే 60%, హిమాయత్ సాగర్ 55%, సామీర్పేట్ 50%, సరూర్ నగర్ 60%. అట్లానే మనకి అవుట్స్కట్స్లో అమీన్పూర్ అనే ఒక చెరువు ఉంది. 350 ఎకరాల్లో చెరువు ఉండే అది. ఈరోజు 205 ఎకరాల్లో ఉంది. అన్ని హైరైజ్ అపార్ట్మెంట్స్ వచ్చినాయి. ఓకే, ఈ అన్ని కన్స్ట్రక్షన్స్ రావటం వల్ల హైదరాబాద్కి దుస్థితి ఏర్పడింది. సో ఈ రోజు కాకపోయినా రేపైనా భావితరాలకు మనం అందించాల్సింది హైదరాబాద్ అంటే మంచి ఎక్సలెంట్ లివబుల్ సిటీగా, లేక్ సిటీగా మనం అందించాల్సిన అవసరం ఉంది. ఓకే, సో అది ఎక్కడో ఒకసారి ఏదో ఒక స్టెప్ స్టార్ట్ అవ్వాలి. ఈ హైడ్రా ద్వారా స్టార్ట్ అయింది. ఒక గొప్ప వినూత్నమైన ఇనిషియేటివ్ విత్ విజన్. కానీ సార్ ఇప్పుడు గతంలో ఈ ఎఫ్టీఎల్ పరిధి కానీ, బఫర్ జోన్ కానీ వాళ్ళు ప్రభుత్వం సైడ్ నుంచి అంటే ఆయా డిపార్ట్మెంట్లు అనుమతులు ఇస్తేనే కదా అవన్నీ నిర్మాణాలు జరిగినాయి. అప్పుడు తప్పు అధికారులు ఉంది, గత ప్రభుత్వాలది కూడా ఉంది. ఇప్పుడు ఉన్న పలంగా కొత్త ప్రభుత్వం వచ్చింది కాబట్టి కూల్చివేస్తాం అనుకుంటే గత ప్రభుత్వం తప్పు చేసింది, అధికారులు తప్పు చేశారు. వాళ్ళు అనుమతులు ఇవ్వడం వల్లే బిల్డర్స్ కట్టేసుకున్నారు, సామాన్యులు చాలా మంది కొనుక్కున్నారు, అందులో ఉంటున్నారు. కరెక్ట్, యువర్ రైట్. అయితే ఈ అసలు ఎంక్రోచెస్ ఎందుకు జరుగుతున్నాయని కారణాలు పరిశీలిస్తే, ఒకటి ఎన్ఫోర్స్మెంట్ అథారిటీ సక్రమంగా ఎఫెక్టివ్గా లేకపోవటం, దాని మీద ఒక పరిశీలన చూసి మానిటరింగ్ సిస్టమ్ ఫెయిల్యూర్ అవటం, జనానికి ఎక్కడ ఎఫ్టీఎల్ ఉంది, ఎక్కడ బఫర్ జోన్ ఉందనేది తెలిసే అవకాశం లేకపోవటం, మూడోది ఏమంటే పర్మిషన్స్ అనేవి దొంగ పర్మిషన్స్ కావటం, లేదా కొంతమంది ఇన్ఫ్లుయెన్స్ వల్ల పర్మిషన్స్ ఇవ్వకూడని చోట కూడా. ఈ కారణాల వల్ల ఎంక్రోచ్ అయింది. ఇక మీరు అడిగినట్టుగా సామాన్య మానవుడు ఇబ్బంది పడుతున్నారు అన్నాడు. సామాన్య మానవుడు ఇబ్బంది పడే విధంగా హైడ్రా ఈ ఫామ్ అయిన ఈ 4 రోజుల్లో యాక్టివిటీ చేపట్టలేదు. ఎందుకు చేపట్టలేదంటే హైడ్రా కూడా ఒక హ్యూమన్ యాంగిల్, ఒక స్ట్రాటజిక్ డెసిషన్, ఎప్పుడు ఎక్కడ ఎవరిది కూల్ చేయాలని ఒక సిస్టమేటిక్గా వెళ్తున్న సందర్భం ఉంది. స్టడీ చేసిన తర్వాత, వెరిఫికేషన్ చేసిన తర్వాత, ఆఫ్టర్ డ్యూ డెలిజెన్స్, జస్ట్ లైక్ దట్ కంప్లైంట్ వచ్చిందని కూలేట్లా. రెండోది, సామాన్య మానవుడు చిన్న చిన్న ఎంప్లాయీస్ లేకపోతే మధ్యతరగతి ఎంప్లాయీస్ ఒక అపార్ట్మెంట్ కొనుక్కుంటాడు, నా బొట్టాడు, అది ఎఫ్టీఎల్లో ఉందని నాకు తెలియదు, బఫర్ జోన్లో ఉందని నాకు తెలియదు, బిల్డర్ ఎవడో వెంచర్ వేస్తాడు, నేను కొనుక్కుంటాను. ఇప్పుడు ఈరోజు బాధితుడిని విక్టిమ్ నేనా, లేదా నాకు పర్మిషన్ ఇచ్చిన గవర్నమెంట్ ఆఫీసరా, పర్మిషన్ తీసుకొని దొంగతనంగా కట్టిన బిల్డరా? అల్టిమేట్గా బాధితుడిని, విక్టిమ్ని నేను కాకూడదు, కొనుక్కున్నాడు కాకూడదు. కాబట్టి హైడ్రా పాలసీ ఒకసారి మనం గమనించినట్టయితే వాళ్ళు ఒక సిస్టమేటిక్ అప్రోచ్లో వెళ్తున్నారు. ఫస్ట్ స్టేజ్ ఆఫ్ అప్రోచ్ ఏమంటే, ఈరోజు లేక్ ఉంది, ఇక నుంచి ఆ లేకు ఎంక్రోచ్మెంట్కి గురి కాకూడదు. ఫస్ట్ స్టేజ్ గురి కాకూడదు అంటే ఈరోజు పొరపాటున లేకులో ఏదన్నా ఆ కన్స్ట్రక్షన్ స్టార్ట్ అయినా ఇనిషియల్ స్టేజ్ ఆఫ్ కన్స్ట్రక్షన్ అది డిమాలిష్ చేయాలి. రెండోది, ఆల్రెడీ కట్టేశారు, జస్ట్ కట్టేశారు బిల్డింగ్, అది డిమాలిష్ చేయాలి. మొన్న ఈ మధ్యకాలంలో నిజాంపేటలో డిమాలిష్ చేశారు అపార్ట్మెంట్స్ 3, ఇంకా ఆక్యుపై కాల, అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ చేశారు, వాటిని డిమాలిష్ చేయాలి. మూడోది, కొంతమంది పెద్ద పెద్ద వ్యాపారస్తులు, బడా కబ్జాదారులు కబ్జా పెట్టి ఫంక్షన్ హాల్స్ లాంటివి కట్టారు. మొన్న ఈ మధ్య ప్రముఖ ఫంక్షన్ హాల్ అండ్ కన్వెన్షన్ డిమాలిషన్.
ఇందులో రకరకాల భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. హైడ్రా ఏం చెప్తుందంటే పర్మిషన్స్ లేవు అంటున్నారు. ఎన్ కన్వెన్షన్స్ అంటే యాజమాన్యం, ఫర్ ఎగ్జాంపుల్ ఐఎమ్ టేకింగ్ ఎన్ కన్వెన్షన్, రీసెంట్గా జరిగిన సంఘటన వార్తల్లో ప్రముఖంగా వచ్చింది కాబట్టి. ఎన్ కన్వెన్షన్ ఓనర్స్ ఏం చెప్తున్నారంటే మాకు పర్మిషన్స్ ఉన్నాయి అన్నారు, హైడ్రా లేదంటున్నారు. సో ఇట్లా డిబేటబుల్ అంశం అవుతుంది. పర్మిషన్స్ ఉన్నాయి అంటే ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో పర్మిషన్ ఇవ్వకూడదని సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఉంది. ఎఫ్టీఎల్లో బఫర్లో పర్మిషన్ ఇచ్చినా కూడా కూల్చేయొచ్చని సుప్రీంకోర్టు కేసు లాస్ ఉన్నాయి. కాదు అని అనుకున్నా జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారం సెక్షన్ 405 ఏం చెప్తుందంటే ఒకవేళ తెలిసో తెలియకో, నాకు చట్టం తెలిసినా తెలియకపోయినా అతిక్రమిస్తే తప్పే. సో సెక్షన్ 405 ఆఫ్ జిహెచ్ఎంసి యాక్ట్ ప్రకారం కూడా నేను ఒకవేళ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో కట్టుకుంటే కన్స్ట్రక్షన్ డిమాలిష్ చేయొచ్చు, ఆ అధికారం ఉంది జిహెచ్ఎంసికి. సో ఇప్పుడు హైడ్రా ఫామ్ కాకముందు కూడా జిహెచ్ఎంసిలో ఒక వింగ్ ఉండేది ఇటువంటివన్నీ ప్రొటెక్ట్ చేయడానికి, కానీ అది కాలక్రమంలో అది ఎఫెక్టివ్గా పనిచేయకపోవటం వల్ల ఈ దుస్థితి ఏర్పడింది. కాబట్టి హైడ్రాకి ఒక విస్తృతమైన అధికారాలు ఇచ్చి వీటిని మానిటర్ చేస్తూ వెరిఫై చేస్తూ కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత దాన్ని డిమాలిష్ చేస్తూ ఉన్నారు. ఇప్పటివరకు డిమాలిష్ చేసింది ఫామ్ హౌస్, గెస్ట్ హౌసెస్, కన్వెన్షన్ హాల్స్, ఫంక్షన్ హాల్స్, కొన్ని కన్స్ట్రక్షన్లో ఉన్న స్టేజ్లో ఇవన్నీ డిమాలిష్ చేశారు. నెక్స్ట్ స్టేజ్ మీరు అన్నట్టుగా వాట్ నెక్స్ట్ సపోజ్ ఒక 20 సంవత్సరాల నుంచో 10 సంవత్సరాల నుంచో 15 సంవత్సరాల నుంచో తెలుసో తెలియకో అపార్ట్మెంట్ ఫ్లాట్ తీసుకొని మధ్యతరగతి వాళ్ళు నివసిస్తూ ఉంటారు. వాళ్ళని డిమాలిష్ చేయటం ఎట్లా, దాన్ని ఏ విధంగా హ్యాండిల్ చేయాలని ఇట్ ఈస్ ఎ బిగ్ ఛాలెంజ్. కానీ ఇఫ్ నాట్ టుడే టుమారో ఐ హ్యావ్ టు గో ఫర్ దాట్. లేకపోతే ఏమవుతుందంటే మనం చెరువులను పునరుద్ధరించలేకుండా ఇట్లానే వదిలేసుకుంటూ పోతే కాలక్రమంలో ల్యాండ్ వాల్యూ పెరగటం వల్ల ఎంక్రోచ్మెంట్ పెరుగుతున్నాయి. సబ్సిక్వెంట్గా ల్యాండ్ వాల్యూ పెరగటం కూడా ఈ కబ్జాలకి ప్రధాన కారణమైంది. ఇంకా పెరుగుతాయి ల్యాండ్ వాల్యూస్, ఇంకా కబ్జాలు పెరుగుతాయి, చెరువులు కనుమరుగైపోతాయి. సో నెక్స్ట్ జనరేషన్లో మనం ఆ తిప్పలు పడకూడదంటే ఈరోజు కొన్ని కఠినమైన నిర్ణయాలు తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఇప్పుడు ఛాలెంజ్ మీరు అడిగినట్టుగా సామాన్య ప్రజానీకం ఇబ్బంది పడతారు కదా, వాళ్ళ జోలికి వస్తే ఏం జరుగుతుంది? సో ఆ వాళ్ళ జోలికి రావటం అనేది ఈ ఫస్ట్ ఫేజ్లో జరగదు. ఫస్ట్ ఫేజ్లో ఓన్లీ ఇప్పటి నుంచి కాపాడుకోవటం, కన్స్ట్రక్షన్ రాకుండా చూడటం. ఇప్పటి వరకు ఇనిషియల్ స్టేజ్లో ఉన్నాయి డిమాలిష్ చేయటం కమర్షియల్గా. మూడోది మన జియో 311 తీసుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. ఎందుకంటే రీసెంట్గా జరిగిన జియో 311 కేటీఆర్ లీజుకు తీసుకున్నానని చెప్పబడుతున్న ఫామ్ హౌస్, జన్వాడ ఫామ్ హౌస్, దాని మీద పెద్ద ఎత్తున మనం వార్తలు అందుతూ ఉన్నాయి డైలీ, హాట్ న్యూస్. సో ఇప్పుడు ఈ జియో 311 అనేది ప్రీవియస్లో 1995లో జియో 311 ఎందుకు ఇష్యూ చేశారు? టు ప్రొటెక్ట్ ద ట్విన్ లేక్స్ విచ్ సప్లైస్ డ్రింకింగ్ వాటర్ ఫర్ ద ట్విన్ సిటీస్. అప్పట్లో జియో 311 ప్రధానంగా ఏం చెప్తుందంటే పాయింట్స్, ఒకటి దేర్ షుడ్ నాట్ బి ఎనీ పొల్యూషన్ పొటెన్షియల్ ఇండస్ట్రీస్ విత్ ఇన్ 10 kilometers రేడియస్ ఆఫ్ ద ట్విన్ లేక్స్, అక్కడ పొల్యూట్ అవుతాయి కాబట్టి ఒకటి. రెండోది దేర్ షుడ్ నాట్ బి ఎనీ కన్స్ట్రక్షన్ అలౌడ్ బిట్వీన్ 100 meters ఫ్రమ్ ద బఫర్ జోన్. చాలా మందికి మళ్ళీ ఇంకొక క్వశ్చన్ చాలా మంది అడుగుతారు, ఎఫ్టీఎల్ ఏంది, బఫర్ జోన్ ఏంది? ఇప్పుడు గండిపేట చెరువు తీసుకున్నట్టయితే 1790 meters ఎఫ్టీఎల్. ఆ చెరువు నిండినప్పుడు 1790 meters వచ్చినప్పుడు చెరువు ఫుల్ అయిపోతుంది, దట్ ఈస్ ఎఫ్టీఎల్. ఎఫ్టీఎల్ ఈజ్ ఎ పార్ట్ ఆఫ్ లేక్. తర్వాత కొంత బఫర్ జోన్ ఉంటుంది, డిపెండింగ్ ఆన్ ద సైజ్ ఆఫ్ ద లేక్ ఇట్ మే బి 30 meters to 50 meters. బఫర్ జోన్ తర్వాత మిగతా కన్స్ట్రక్షన్ అలౌడ్. జియో 311 పరిధిలోనికి వచ్చినప్పుడు బఫర్ జోన్ తర్వాత కూడా 100 meters వరకు నో కన్స్ట్రక్షన్ ఈజ్ అలౌడ్, అబ్సల్యూట్లీ, ఓన్లీ పార్కులు. టోటల్ 130 అవుతుంది అక్కడ. ఆ తర్వాత 100 meters నుంచి 200 meters వరకు విత్ పర్మిషన్స్ విత్ నాట్ పర్మనెంట్ స్ట్రక్చర్స్. 300 meters తర్వాత కూడా విత్ లిమిటెడ్ ఫ్లోర్స్ అండ్ 80% ఆఫ్ వేకెంట్ స్పేస్. ఈ కారణాల వల్ల జియో 311 పెట్టడం వల్ల 84 villagesలో ల్యాండ్ వాల్యూ పడిపోయింది. సో బీఆర్ఎస్ ప్రీవియస్ 2 సార్లు అధికారంలోకి వచ్చినప్పుడు వాళ్ళ ఎలక్షన్ ప్రామిస్ అంటే జియో 311 వల్ల 84 villagesలో ల్యాండ్ వాల్యూ హైదరాబాద్ ఆనుకున్న హాట్ కేక్ లాంటి వాల్యూ కొలాప్స్ అయిపోయింది. కాబట్టి దాన్ని జియో 311 ఎత్తేయటం వల్ల లేక్స్ను ప్రొటెక్ట్ చేస్తూనే జియో 311 మీద ఎన్జిటి మీద సుప్రీంకోర్టులో కేసు ఉన్నాయి. అయినప్పటికీ సరే రిమూవ్ చేశారు. జియో 311 ఎత్తేయటం వల్ల 84 villagesలో ల్యాండ్ వాల్యూ పెరిగింది. అక్కడ ఏమైంది, అనాథరైజ్డ్ ఫామ్ హౌస్, గెస్ట్ హౌసెస్ మొత్తం హైదరాబాద్లో అక్కడే వచ్చినాయి. 311 ఉన్నప్పుడే వచ్చినాయి అవి. ఎస్, ఇప్పుడు ఇంకా ఎక్కువ వచ్చినాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ జన్వాడ ఫామ్ హౌస్ విషయం తీసుకుంటే ఫిరంగి నాలా అని అవుతుంది నాలా. ఈ నాలా ఏంటి? నాలా ఈజ్ ద ఇన్లెట్ ఫర్ ద లేక్. ఆ ఇన్లెట్ లేక్ నాలా 66 meters ఉండాలి. ఈ గెస్ట్ హౌసెస్ ఏం చేస్తున్నారు, నాలా మీద కన్స్ట్రక్షన్ చేసేస్తున్నారు.
ఏదో నామకా వస్తే 2 feet పైప్ వేస్తున్నారు అందులో. సో దానివల్ల ఇన్లెట్ లేక్లోకి రావటం బంద్ అయిపోయింది, లేక్ కబ్జా అయిపోయింది, బఫర్ జోన్లో కన్స్ట్రక్షన్ వచ్చింది, పర్మనెంట్ స్ట్రక్చర్స్ వచ్చినాయి, ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. సో దీన్ని ఎక్కడో సాట మనం స్టాప్ చేయాలా, దీన్ని ఆపాలా, ఈ విధ్వంసాన్ని ఆపాలా. హైదరాబాద్ బెస్ట్ లివబుల్ సిటీగా మనం తీర్చాలా, లేక్ సిటీగా ఉండాలంటే ఇది తప్పనిసరి కఠినమైన నిర్ణయం. రేవంత్ రెడ్డి గారు ఈ నిర్ణయం తీసుకున్నప్పుడు ఇవన్నీ తెలుసు, పొలిటికల్ ప్రెజర్స్ ఉంటాయని తెలుసు, అన్నీ ఉంటాయని తెలుసు, కానీ సాహసోపేతమైన నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇది గుర్రం మీద సారీ కాదు, పులి మీద స్వారీ. అయినప్పటికీ నిర్ణయం తీసుకున్నారు, తెలుసో తెలియకో. ఇప్పుడు ఈరోజు మనం ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్, జనరల్ పబ్లిక్ వ్యూ, ఒపీనియన్ చూసినట్టయితే విపరీతమైన ఆదరణ పెరుగుతూ ఉంది హైడ్రోకి. ఎందుకు పెరుగుతుందంటే కార్ల్ మార్క్స్ సిద్ధాంతం ప్రకారం ఏంటంటే ఎవడైనా భూస్వామి మీద ఒక యుద్ధం ప్రకటించినప్పుడు ప్రజలు ఆదరిస్తారు. ఈరోజు హైడ్రా ఈ 2 నెలల్లో, నెల రోజుల్లో చేసిన యాక్టివిటీస్ అన్నీ కూడా పెద్ద పెద్ద కబ్జాదారుల మీద జురిపించింది. దానివల్ల ఆదరణ పెరిగింది. ఈ కబ్జాల నుంచి అరికట్టాలని జనం విశ్వసిస్తున్నారు. ఇంకా ముందుకెళ్ళటం వల్ల చెరువులు బాగుపడతాయి అనుకోండి. చెరువులు బాగుపడటం ఆవశ్యకత, ఇది నీడ్ ఆఫ్ ద అవర్. ఎందుకంటే భూగర్భ జలాలు ఇంకిపోయి, ఎకోసిస్టమ్ దెబ్బతింది, కాంక్రీట్ జంగిల్ అయిపోయింది, దాంట్లో ఫిష్ లాంటి ఇంత ముందు ఉండే అవన్నీ కనుమరుగైపోయినాయి. వీటన్నిటిని కాపాడాలి. జనవాడ ఫామ్ హౌస్ FTL లో ఉందా, బఫర్ లో ఉంది? ఎక్కువ లేదు, జనవాడ ఫామ్ హౌస్ ఇచ్చేసరికి ఓన్లీ ఫిరంగి నాలా అని ఒక నాలా మీద కట్టారు. ఆ నాలా 66 meters ఉండే విత్తు, దాన్ని మొత్తం బంద్ చేశారు. సో నాలా మొత్తం బంద్ చేయడం వల్ల ఆ జనవాడ ఫామ్ హౌస్ కి ఉన్న ఇబ్బంది ఒకటి. రెండోది, మల్టీ స్టోర్డ్ బిల్డింగ్ అక్కడ పర్మిషన్ లేదు, అదొక ఇష్యూ. అంతేకాని అది FTL లో లేదు. సో ఇవన్నీ అంశాలు కొన్ని FTL లో ఉండొచ్చు, కొన్ని ఆక్రమించి కట్టారు. అది కూడా లేక్ ప్రొటెక్షన్ కింద వస్తుంది కాబట్టి దీన్ని హైడ్రా పరిధిలోకి వస్తుంది. సో ఇది జీవో 111 ఓన్లీ బర్నింగ్ ఇష్యూ కాబట్టి, టాపిక్ కాబట్టి నేను దాన్ని ఎగ్జాంపుల్ గా ప్రస్తావించాను. దాన్ని కూల్ చేసే పరిస్థితి ఉందంటారా? మొన్న ఇరిగేషన్ అధికారులు, రెవెన్యూ అధికారులు కూడా కొలతలు తీసుకొని కన్ఫర్మ్ చేశారు. ఇరిగేషన్ రెవెన్యూ అండర్ కన్ఫర్మ్ చేసింది ఏంటంటే ఫిరంగి నాళా అనేది పూర్తిగా బంద్ అయింది, మల్టిపుల్ స్టోరేజ్ బిల్డింగ్స్ అక్కడ వచ్చినాయి. ఇక్కడ ఇంకొక క్వశ్చన్, ఇందాక మీరు అడిగారు పర్మిషన్ ఇచ్చారు కదా నేను కట్టుకున్నా అని. సబ్జెక్ట్ ఏమంటే పర్మిషన్ ఇచ్చినోడికి తప్ప, బిల్డర్ తప్ప, కొనుక్కున్నోడికి తప్ప. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలంటే వాళ్ళకు విధి విధానాలు రూపొందించాల్సిన అవసరం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, మూసీ రివర్ ప్రక్షాళన కోసం మూసీ రివర్ ఫ్రంట్ ఒక ప్రాజెక్టు రేవంత్ రెడ్డి గారు ప్రపోజ్ చేసుకున్నారు, ఆలోచన చేస్తున్నారు. 12,000 కుటుంబాలు ఉన్నాయి అక్కడ. సో వాళ్ళని రీలొకేట్ చేయటం, రీహాబిటేట్ చేయటం, కాంపన్సేషన్ పే చేయటం, ఇట్స్ ఎ బిగ్ ఛాలెంజ్, నాట్ సో ఈజీ. కానీ ఒక ఆలోచనతో ముందుకెళ్ళినప్పుడు అది ఫ్యూచర్లో హైదరాబాదు భవిష్యత్తుకి ఒక మంచి అద్భుతమైన ఆలోచన విధానం. సో దాన్ని పెద్ద ఎత్తున ఒక విధి విధానాలు రూపొందించాలి. ఇప్పుడు మీరు అన్నట్టు ఈ స్టేజ్ సామాన్య మానవుడిని పగలగొట్టే స్టేజ్ 20, 15, 20 సంవత్సరాల నుంచి ఉంటున్న వాళ్ళని ఇన్స్టెంట్గా పడగొట్టడం జరగదు, సాధ్యం కాదు. దానికి ఏం చేయాలంటే, దానికి ఫస్ట్ అధికారులు ఎవరైతే పర్మిషన్ ఇచ్చారో బాధ్యుడు వాడిని ప్రాసిక్యూట్ చేయాలి. ఆ సిస్టమ్, ఆ మెకానిజం రావాలా. ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ మీలాంటి వాళ్ళు అడుగుతారు, పర్మిషన్ ఒకటే ఇవ్వడు కదా, అందులో 10 మంది ఉంటారు, రెవెన్యూ ఉంటుంది, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, అందరూ కలిసి ఒక 10 మంది సైన్లు చేసి పర్మిషన్స్ ఇస్తారు. సో వాళ్ళందరినీ ప్రాసిక్యూట్ చేసుకుంటూ పోవాలా, వాళ్ళు దారుణమైన శిక్షలు విధించాలా. ఎందుకంటే ప్రధానమైన కల్ప్రిట్ వాళ్ళు, విక్టిమ్ కొన్నవాడు అవుతున్నాడు. సో దాని మీద ఫోకస్ పెట్టడం కోసం ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ హైడ్రాలో భాగంగా దానికి ఒక విధి విధానాలు, పాలసీ రూపొందించడం జరుగుతూ ఉంది. అది రూపొందించిన తర్వాత సామాన్య మానవుడికి, మధ్యతరగతి ప్రజలకి, తెలుసో తెలియకో కొన్న వాళ్ళకి ఇబ్బంది కలగకుండా ఉండటం. దీంతో పాటుగా ప్రొటెక్షన్ చేయటం కోసం మనం ప్రస్తావించినట్టుగా అక్కడ లేకు FTL ఉందని, బఫర్ ఉందని మార్క్ చేసుకొని దాన్ని డిస్ప్లే చేసి ఉండుంటే తెలిసే వచ్చినోడు కూడా చూసుకొని దూరంగా వెళ్ళిపోతాడు. సో ఆ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటివరకు జరగలేదు, ఎవరికి తెలియదు కాబట్టి కొన్నారు. సో ఇక నుంచి దాన్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ప్రజల్లో చైతన్యం తీసుకొస్తూ ఇక నుంచి కట్టకుండా చేస్తూ, కట్టిన వాడిని రీలోకేట్ చేస్తూ, రిమూవ్ చేసుకుంటూ ముందుకు వెళ్తా ఉన్నారు. ఇందులో ఫస్ట్ ఫేజ్గా ప్రధానంగా ఫోకస్ చేస్తుంది ఈ నివాస ప్రాంతాల మీద కాకుండా మిగతా వాళ్ళ మీద ఫోకస్ చేస్తున్నారు. దీన్ని మనం ఇప్పుడు ఇంతకుముందు దుర్గం చెరువు దగ్గర 204 ఇళ్లకు కూడా నోటీసులు ఇచ్చారంట సార్. దుర్గం చెరువు అక్కడ అందరూ సినీ రాజకీయ ప్రముఖులు అందరూ ఉన్నారు, హైయర్ ఆఫీసర్స్ ఉన్నారు, ఆ నిర్మాణాలు అన్నీ ఉన్నాయి. 204 మందికి నోటీసులు ఇచ్చారంటే ఏం జరగబోతుంది? అది ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందని మనం ఒకసారి విశ్లేషణ చేసుకుంటే, అక్కడ రేవంత్ రెడ్డి గారు తమ్ముడు రెంట్కి తీసుకొని ఉంటున్నారు, తిరుపతి రెడ్డి గారు. సో ఆయన ప్రధానమైన వ్యక్తి కాబట్టి అటువంటి వ్యక్తికి నోటీస్ ఇవ్వటం వల్ల ఇది ఒక మెసేజ్ వెళ్తుంది సమాజానికి.
రేవంత్ రెడ్డి గారి బ్రదర్కి నోటీస్ ఇచ్చారు, 200 విల్లాస్కి ఇండివిజువల్ హౌసెస్కి నోటీస్ ఇచ్చారు, కన్వెన్షన్ పడగొట్టారు, జన్వార హౌస్ సర్వే చేస్తున్నారు. ఇటువంటి మెసేజ్ కూడా స్ట్రాంగ్గా ప్రజలకు వెళ్ళటం వల్ల ఆ కబ్జాదారుల్లో కూడా కొంత భయం ఏర్పడే అవకాశం ఉంది. నంబర్ 1. నంబర్ 2, ఇక నుంచి కూడా GHMC లాంటి వాళ్ళు పర్మిషన్స్ ఇచ్చేటప్పుడు 100 సార్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఆ భయం అంటూ ఏర్పడితే ఇక నుంచి అయినా సరిగా ఉంటారు. కానీ ఇప్పటివరకు చేసిన తప్పులు రాని తప్పులు, వాటికి ఖచ్చితంగా వాళ్ళకి శిక్ష పడాలా, ప్రాసిక్యూషన్ జరగాల, దానికి కఠినంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. వీటన్నిటిగా స్టెప్ బై స్టెప్ ఫేజ్డ్ మేనర్లో స్ట్రాటజిక్ డెసిషన్స్ తీసుకుంటూ ముందుకు వెళ్ళటం వల్ల హైదరాబాద్ని మనం రక్షించుకునే అవకాశం ఉంటుంది. ఇప్పుడు కూల్చేస్తారంటారా దుర్గం దగ్గర? అంటే 2 అంశాలు. ఇక్కడ నోటీస్ ఇచ్చే అధికారం హైడ్రాకి లేదు. హైడ్రా కెనాట్ ఇష్యూ ఏ నోటీస్. సో నోటీస్ ఎవరు ఇస్తారంటే రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కానీ నోటీసులు ఇస్తారు యాజ్ పర్ ద ప్రొసీజర్ అండ్ ప్రోటోకాల్. నోటీస్ ఇచ్చిన తర్వాత కొంత టైం ఇస్తారు, రిప్లై ఇచ్చిన తర్వాత ఆ రిప్లై ఇచ్చిన దాంట్లోని మళ్ళీ రీవెరిఫికేషన్ చేస్తారు. అది కన్ఫామ్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసుకున్న తర్వాత తగిన చర్యలు సూటబుల్లీ యాక్షన్స్ ఉంటాయి. అది ప్రొసీజర్ ప్రకారం జరుగుతుంది. జస్ట్ లైక్ దట్ కంప్లైంట్ రాగానే లేకపోతే నోటీస్ రాగానో అది వెనక ముందు చూడకుండా కూల్చేయటం జరగదు. మీకు ఫర్ ఎగ్జాంపుల్ ఈ మధ్యకాలంలో బర్నింగ్ టాపిక్స్ మనందరికీ తెలుస్తుంది. రాజకీయ ప్రముఖులకి చెందిన ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్, అనురాగ్ యూనివర్సిటీ కావచ్చు, మల్లారెడ్డి గారి యూనివర్సిటీ కావచ్చు, ఫాతిమా కాలేజ్ ఓవైసీ గారిది కావచ్చు, ఇవన్నీ చెరువుల్లో జరిగినాయి, FTLలో జరిగినాయి, బఫర్ జోన్లో జరిగినాయి అని పెద్ద ఎత్తున కంప్లైంట్స్ వచ్చినాయి. కంప్లైంట్స్ వచ్చిన వెంటనే వాడిని ఇప్పుడు కూల్చేయటం కాదు, చెరువులు కాపాడటం ప్రాధాన్యత. కానీ స్టూడెంట్స్ భవిష్యత్ ఇంకా ముఖ్యమైన అంశం, దాన్ని కూడా కాపాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి కంప్లైంట్ వచ్చినా అది అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్ అయినా ఉన్న పళంగా దాన్ని డిమాలిష్ చేయటం అనేది కరెక్ట్ విధానం కాదు. హైడ్రా కూడా అలా చేయటం లేదు, ఆలోచన విధానం కూడా అలా లేదు. వాళ్ళకి కొంత టైం ఇవ్వాలా, ఆ కాలేజెస్ ఇన్స్టిట్యూషన్స్ రీలొకేషన్కి అవకాశం ఇవ్వాలా, స్టూడెంట్స్ స్పాయిల్ కాకుండా ఉండాలా. ఇవన్నీ స్ట్రాటజిక్ ఆలోచన చేసి పక్కా ప్రూవ్ అయిన తర్వాత వెరిఫికేషన్ చేసిన తర్వాత ఈ డిమాలిషన్ అనేది జరుగుతుంది. ఇప్పుడు కన్వెన్షన్ ప్లేస్ లో ఒక స్కూల్ ఉంటే ఆలోచించేవాళ్ళే. ఇక్కడ 2 అంశాలు. కన్వెన్షన్కి వచ్చేసరికి హైడ్రా ఏమంటుందంటే అనాథరైజ్డ్ కన్స్ట్రక్షన్, పర్మిషన్ లేకుండా కట్టారంటాం. కన్వెన్షన్ యాజమాన్యం ఏమంటున్నారంటే మాకు పట్టా ల్యాండ్. రైట్? ఇక్కడ చాలా మందికి అనుమానం ఉంది, చెరువులో పట్టా ల్యాండ్ ఎట్లుంటుంది? చెరువు కదా, చెరువులో పట్టా ల్యాండ్ అని ఎందుకు చెప్తున్నారు? ఇక్కడ క్లారిఫికేషన్ ఏమంటే చెరువులో కూడా చాలామందికి పట్టా ల్యాండ్ ఉంటాయి. ఎందుకంటే చెరువు ఖాళీగా ఉన్నప్పుడు, డ్రై అయిపోయినప్పుడు ఆ చెరువులో లైవ్లీహుడ్ కోసం, వ్యవసాయం చేసుకోవటం కోసం అప్పట్లో కొంతమందికి పట్టా ల్యాండ్స్ ఇవ్వటం జరిగింది. అది ఏంటంటే కండిషనల్ పట్టా ల్యాండ్. ఎట్లా అంటే చెరువు మళ్ళీ నిండినప్పుడు ఆ పట్టా ల్యాండ్ నేను వెకేట్ చేసి రీలొకేట్ చేసి వెళ్ళిపోవాలి. నంబర్ 1. నంబర్ 2, నాకు అలాట్ చేసిన చెరువులో ఉన్న పట్టా ల్యాండ్లో నేను ఏ పర్మనెంట్ కన్స్ట్రక్షన్ చేయకూడదు. నంబర్ 3, నాకున్న పట్టా ల్యాండ్ కదా అని చెప్పి నేను పెద్ద ఎత్తున మట్టి పోసి లెవెల్ చేసి దాన్ని చేంజ్ చేయకూడదు స్ట్రక్చర్ని. యాజ్ ఇట్ ఈజ్ ఉన్న పరిస్థితుల్లో నేను కల్టివేషన్ చేసుకోవాలా వ్యవసాయం, దాన్ని డిస్టర్బ్ చేయకుండా. మళ్ళీ చెరువు ఫుల్ అయిపోయినప్పుడు నేను రీలొకేట్ చేసి పక్కకి వెళ్ళిపోవాలా. కన్వెన్షన్ వాళ్ళలో క్లారిటీ చాలా మందికి విపరీతమైన అనుమానాలు. ఈయన పట్టా ల్యాండ్ అంటాడు, అదేమో అనాథరైజ్డ్ అంటారు. పట్టా ల్యాండ్ అయి ఉండొచ్చు, బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు కన్స్ట్రక్ట్ ఏ స్ట్రక్చరల్ బిల్డింగ్ ఇన్ ద పట్టా ల్యాండ్ ఇన్ ద లేక్. అది లేక్లో ఉన్న పట్టా ల్యాండ్ ఈ రకమైన కండిషన్స్ ఉంటాయని వాళ్ళకి తెలియలేదు. అప్పుడు కట్టేటప్పుడు తెలియదని కాదు, తెలిసే కడతారు. కాకపోతే అప్పట్లో పర్మిషన్స్ కొంతమంది ఇచ్చారని చెప్తున్నారు, ఇచ్చినా కూడా అది రాంగ్ పర్మిషన్. ఇవ్వటానికి వీలే లేదు, కన్స్ట్రక్షన్ చేయడానికి వీలే లేదు. సో అందుకే నేనేమంటున్నా, పర్మిషన్ ఇచ్చిన అధికారులు రెస్పాన్సిబుల్ చేయాలా, వాళ్ళ మీద ప్రాసిక్యూషన్ జరగాల. రెండోది, ప్రజలందరికీ అర్థం కావాలా, ఇప్పటి నుంచి అవేర్నెస్ బాగా వచ్చింది. FTL అంటే ఏంది, బఫర్ అంటే ఏంది, కన్స్ట్రక్షన్ ఎక్కడ చేయకూడదు, ఎక్కడ చేయాలా, ఎక్కడ కొనొద్దు, ఎక్కడ కొనాలా, అవేర్నెస్ వచ్చింది. కనీసం ఈ అవేర్నెస్ రావడం వల్ల కనీసం ఇక నుంచైనా ఇటువంటి దురాక్రమణలు జరగకుండా ఉంటే హైదరాబాద్ సురక్షితమైన లైవ్లీహుడ్ ప్లేస్గా అయ్యే అవకాశం ఉంది అని నేను అభిప్రాయపడుతున్నాను. సార్, ఫైనల్గా సార్ మరొక్కసారి మనం సామాన్యుల దగ్గరకు వద్దాము. ఇవాళ కాకపోయినా రేపు కాకపోయినా ఎల్లుండైనా సామాన్యుల దగ్గరకు వచ్చే అవకాశం ఉంది మీరు ఇంతకుముందు అన్నట్టు. సో గతంలో వాళ్ళ అధికారులు వాళ్ళ అవినీతికి పాల్పడ్డారా, లేకపోతే ఎట్లా పర్మిషన్లు ఇచ్చారు, బిల్డర్స్కి ఇచ్చారో, కట్టేసుకున్నారు. అక్కడికి వస్తే ప్రభుత్వం మెకానిజం ఆ టైంలో ఏ విధంగా ఉండాలి, బాధితులు సామాన్యులు కాకుండా ఉండడానికి ఎలాంటి చర్యలు ఉండాలి, ఏం చెప్తారు? బాధితులు సఫర్ కాకుండా, ఎందుకంటే కొనుక్కున్నాడు విక్టిమ్ కాదు, పర్మిషన్ ఇచ్చినాడు, కట్టినాడు. సో దాని మీద కొరడా జుల్పించాల్సిన అవసరం ఉంది. నంబర్ 1. నంబర్ 2, స్టేజ్డ్ మేనర్లో లేటర్ స్టేజ్లో ఒకవేళ ఆ స్టేజ్కి వచ్చినప్పుడు
గవర్నమెంట్ కూడా ఇప్పుడు ఏం ఆలోచిస్తుందంటే దానికి ఒక విధి విధానాలు ఫ్రేమ్ చేస్తుంది. ఎట్లా ఈ ఉన్న వాళ్ళని ఎట్లా రీలొకేట్ చేయాలి, నంబర్ 1, ఎట్లా రీహాబిటేట్ చేయాలా, ఎట్లా కాంపన్సేషన్ పే చేయాలా, అది గవర్నమెంట్ పే చేయాలా, కట్టినవాడు బిల్డర్ ద్వారా పే చేయించాలా, ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకొని కూలగొడుతున్నటువంటి బిల్డింగ్ ఎంత, ఏ రేంజ్ లో ఇప్పుడు దాని కాస్ట్ ఉంది, మరి అంతే మార్కెట్ వాల్యూతో వాళ్ళకి వేరే ప్లేస్ లో లొకేట్ చేయాలా, ఇట్లాంటి ఎస్ ఇవన్నీ కూడా కొన్ని విధి విధానాలు రావాల్సిన అవసరం ఉంది, ఇంకా రాలేదు, అందుకే వాటి జోలికి వెళ్ళలేదు. ఇక్కడ ఇంకొక అంశం ఏమంటే డిమాలిష్ చేయటం ఒక్కటే హైడ్రా పరిధిలో ఉన్న అంశం కాదు, జస్ట్ పడగొట్టేసి వెళ్ళిపోవటం కాదు. ఇక్కడ ప్రధానమైన ఛాలెంజ్, ఇంకో ఛాలెంజ్ ఏముందంటే డిమాలిష్ అయిన తర్వాత ఆ డెబ్రిస్ ఏదైతే ఉందో, స్క్రాప్, కూలగట్టిన మెటీరియల్, దాన్ని ఏం చేయాలి, నంబర్ 1 అక్కడి నుంచి మూవ్ చేయాలి. ఫస్ట్ పాయింట్, మూవ్ చేసిన తర్వాత దాన్ని హౌ టు రీసైకిల్ ఇట్ అండ్ రీయూజ్ ఇట్. ఓకే, దట్ ఈస్ ఆల్సో వన్ మెకానిజం టు బి స్టడీడ్ అండ్ ఇంప్లిమెంటెడ్ ఇన్ వే ఫార్వర్డ్. మూడోది, అది తీసేసిన తర్వాత మళ్ళీ ఆ చెరువులోకి మళ్ళీ నీళ్లు వచ్చి చెరువు పునర్జీవనం పోసుకోవాలంటే మళ్ళీ దాన్ని యథాస్థాయి, పూర్వస్థాయిలో ఉన్న చెరువు స్థాయికి దాన్ని తీసుకురావాలి. అది కూడా హైడ్రా బాధ్యత. ఫామ్ చేసినప్పుడు వాళ్ళకి ఇచ్చిన బాధ్యత. జస్ట్ పడగొట్టుకుంటూ లేకుల్లో ఉన్నాయని తీసేసిపోవటం కాదు, దానికి మళ్ళీ నీళ్లు వచ్చే విధంగా, మళ్ళీ లోపలికి పూర్వకాలంలో గొలుసు కట్టు చెరువుల ద్వారా నీళ్లు ఎట్లా వచ్చినాయి అదే విధంగా నీళ్లు వచ్చి దాన్ని మళ్ళీ పునర్జీవనం తీసుకొచ్చే బాధ్యత కూడా హైడ్రా తీసుకోవాలి. ఇక్కడ ఛాలెంజ్ ఒకటి, రీహాబిలిటేషన్ ఎట్లా చేయాలా, ఎగ్జిస్టింగ్ మధ్య తరగతి వాళ్ళు ఎఫెక్ట్ కాకుండా ఉండాలా, గవర్నమెంట్ అధికారులను పనిష్ చేయాలా, వాళ్ళు ఇంకొకసారి తప్పు చేయకుండా. మూడోది, మళ్ళీ దీన్ని పునర్జీవనం ఎట్లా పోసుకొని తీసుకురావాలి. ఇట్ మే టేక్ సమ్ ఇయర్స్, ఒక్కసారిగా జరగదు, సాధ్యం కాదు. ఇప్పుడు ప్రభుత్వానికి కూడా చాలా పెద్ద ఖర్చు కనిపిస్తుంది సార్ ఇందులో. ఇక్కడ మనం ఇంకొక విషయం గమనించినట్టయితే ఈ హైడ్రాకి ఆదరణ ఎందుకు పెరుగుతుందంటే ఒక్కసారిగా జనంలో కూడా ఒక మంచి ఆదరణ, మంచి రెస్పాన్స్, పాజిటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఎందుకంటే దీన్ని ప్రజలు ఆశిస్తున్నారు ఎప్పటి నుంచో. ఓకే, కానీ ఒక అపనమ్మకం ఏముండే అంటే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన కొత్తలో అయ్యప్ప సొసైటీలో 100 ఫీట్ రోడ్డు దగ్గర మార్కింగ్ చేసి కొన్ని బిల్డింగ్స్ ఫ్రంట్ లైన్ ఒక వాల్స్ తీసేసి హడావుడి చేశారు. అప్పుడే కూలుద్దాం అనుకున్నారంట ఎన్కన్వెన్షన్. ఎస్, తర్వాత ఏమైంది, ఆపేశారు. ఆ పగలగొట్టిని సగం సగం పగలగొట్టి ఆపేశారు, చప్పుడు చేయాల. సో దానివల్ల ప్రజల్లో ఒక నెగిటివ్ భావం వచ్చేసింది. ఈసారి కూడా ఈ గవర్నమెంట్ అట్లా చేస్తుందా, ఏదో ఫండ్స్ జనరేషన్ కోసం ఇట్లాంటి కార్యక్రమం పెట్టుకుందా అనేది ఒక ఆలోచన ప్రజల్లో ఇనీషియల్ డేస్ లో వచ్చింది. కానీ నౌ ద వే హైడ్రా ఈజ్ మూవింగ్ టువర్డ్స్, ఆ ఆలోచన పోయింది, ప్రజల్లో ఒక పాజిటివ్ థింకింగ్ వచ్చింది. దాన్ని అభినందించే పరిస్థితికి అందరూ వస్తుంది, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ కానీ, పబ్లిక్ పల్స్ కానీ. సో దీన్ని అందరూ అభినందిస్తూ వస్తున్నారు, ఎందుకంటే ఇది ఈ రోజు కాకపోయినా ఎప్పుడైనా జరగాల. ఇట్ డెఫినెట్లీ టేక్ సమ్ టైం, ఇన్స్టెంట్గా జరగదు. దానికి రేవంత్ రెడ్డి గారు కాదు, అన్ని పొలిటికల్ పార్టీస్ సపోర్ట్ చేస్తున్నాయి. పొలిటికల్ పార్టీస్ కూడా ఏమంటున్నారు, ఫస్ట్ ఎదుటోడిది కొట్టు తర్వాత నాది కొట్టు అంటున్నారు, అంతేగాని అసలు పగలగొట్టొద్దు అంటలా. అంటే దాన్ని కూడా అందరూ పొలిటికల్ పార్టీస్ దీన్ని స్వాగతిస్తున్నమాట వాస్తవం. అవును సార్, పబ్లిక్ కూడా స్వాగతిస్తున్నారు, ఎందుకంటే ఇది మంచి కార్యక్రమం కాబట్టి. చూద్దాం సార్ ఏం జరగబోతుందో. మొత్తానికి అయితే వాటర్ బాడీస్ ని కాపాడాలా, సామాన్య మధ్యతరగతి ప్రజలు ఇబ్బంది పడకూడదు. సో ఈ రెండు మెయిన్ టార్గెట్ గా పోతే సక్సెస్ఫుల్ 100% జరిగినట్టే. చూద్దాం ఏం జరగబోతుందో. చాలా మంచి విశ్లేషణ ఇచ్చారు. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.